హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవీస్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మీకు నేను సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా. చూడండి, టమాటాలు అయితే శుభ్రం చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చితో అండి నేను చేసేది. ఎండుమిర్చితో టమాటా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది, కొంచెం టేస్ట్ కూడా వెరైటీ ఉంటుంది. పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేస్తున్నాను. టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా శుభ్రం చేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని సగం సగం ముక్కలు చుంపేసి వేంపేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హైలో వద్దు, ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి, బ్లాక్ అయితే. దాంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత కొన్ని నువ్వులు తీసుకొని ఒక చిన్న పెనం పెట్టుకొని దాంట్లో కొన్ని నువ్వులు అయితే వేంపేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి అయితే మొత్తం వేగిపోయాయి, కరివేపాకు కూడా అన్నీ వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి, ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, కలర్ కోసం. అలాగే చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని టమాటాలలో వేసి ఉడికించుకోవాలి. దీంట్లో వేంపుకున్న ఎండుమిర్చిలో కొంచెం జీలకర్ర, నువ్వులు అందులోనే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకోవాలి, శుభ్రం చేసుకొని వేసుకోవాలి. చూడు, టమాటాలు అయితే ఉడికిపోతున్నాయి. చట్నీకి రెడీగా ఇలాగే మిక్సీ జార్లో వేసుకొని వేంపేసుకున్న ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత గల్లుప్పు వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి తిప్పుకున్న తర్వాత చూడండి, ఇలా అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఉడికించిన టమాటోలు కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇందులో అయితే వేసేసుకున్నాను. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. టమాటా చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.